ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పక్కకు పెట్టలే అంటాడు. అందుకని ఏమైపోయిందంటే స్నేహితులను కానీ బంధువులను కానీ ఎవరిని సహాయం అడగడం బంద్ చేసిన. నేను అందరికీ కూడా అదే చెప్తా. ఇంకోటి తెలుసా, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మొన్న ఇన్స్టాగ్రామ్లో నందు అని ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. నందూస్ వరల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు అంటే, ఆమె లండన్ సిటిజన్, యూకే సిటిజన్. అవును, ఆమెను పట్టుకురావాలంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశానికి. రైట్, కరెక్ట్. మనకు ఆ విషయం తెలియదు. మనం అరెస్ట్లను వేసేస్తాం, ఉరి శిక్షను వేసేస్తాం, సంపినమని వేసేస్తాం. మన ఇష్టం వచ్చినాయి మనం వేసుకుంటాం, మనకు నచ్చినాయి మనం వేసుకుంటాం. మనకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేదంటే బట్ చాలా మంది మోసపోయారు. చెప్పేది తల్లి, ఇక్కడ మోసం గురించి నేను మాట్లాడతలేను. మీ తప్పు మోసపోవడం అంటే మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మోసపోయారు. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? నేను అనే పాయింట్ ఏంటంటే ఎవడు నమ్మమన్నాడు? నమ్మిన దగ్గరనే మోసం ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది క్వశ్చనింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సిటిజన్ ను ఇండియాకు పట్టుకురావాలి అంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ కావాలి, దేశ ప్రధాని ఇన్వాల్వ్ కావాలి, ఒక స్టేట్ సీఎం ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ మీద ఇంటర్పోల్ కనెక్షన్ కావాలి, వాళ్ళని తీసుకురానికి ఇక్కడ నుండి స్పెషల్ టీమ్ అరేంజ్ చేయాలి. అక్కడికి పోయినాక లండనోడు మనకు పర్మిషన్ ఇయ్యాడు, మనతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు లండన్ బార్డర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లండన్కు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆమెను పట్టుకురావాలి. చాలా పెద్ద ప్రాసెస్. సో ఇవేం తెలియకుండా నందుని చంపేసిరు రాత్రి అని ఒకటి పెడతాడు, నందుని లేపుకొచ్చిండు అని ఒకటి పెడతాడు. నేను అనే బేసిక్ సెన్స్ చాట్ జీపీటీ ఉంది, అడగండి. ఒక సిటిజన్ పట్టుకురావాలంటే ఏమవుతుందో అడగండి. ఇదే తెలివి మనకు ఉంటే కింగ్ ఫిషర్ అని ఎప్పుడో పట్టుకోద్దురు కదా. అంతే కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే, నేను దీనికోసం భయపడి, వీళ్ళు వేసేదానికి భయపడి, లేకపోతే నేను అదే ఏంటంటే, కష్టం వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమవుతుందంటే కష్టం రావడం కంటే మీరు కష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి. కరెక్ట్. బేసిక్ ఏం చేస్తావు నువ్వు? నీకు ఒక సమస్య వచ్చింది, దన్నా దోస్తులు ఇద్దరికి, చుట్టాలకి ఇద్దరికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్లో ప్యానిక్ అటాక్ వల్ల 10 మందికి చెప్తావు. ఈ 10 మందిలో నా కొడుకు నీకు పని చేయడు. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం వాడు ఏం చేస్తాడు తెలుసా? 100 మందికి ఫోన్ చేస్తాడు. అయ్యిందంట, ఆగిందా ఇది, దీనంత యాంకర్ లేదట ఏడా, ఆగిందా ఇది వాడు చెప్తాడు. నువ్వేం చేసుకున్నావు? సహాయం చేస్తారని ఫోన్ చేసినావు. వాడు ఫోన్ పెట్టే చేసే పనిది. ఇట్లా 100 మంది ఇంటూ 10 వేసుకున్నా 1000 మంది నేను తిడతారు తప్ప ఇలా ఎవడు వచ్చి నీకు సహాయం చెప్పాడు. సో మనకి మనమే సహాయం చేస్తాం. సో నేనేమంటున్నా అంటే, మర్డరు, మానభంగం ఈ 2 చేస్తే నేను ఎవడు కాపాడలేడు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఈ 2 వస్తే నేను ఎవడు కాపాడలేడు. సో ఈ 4కి భయపడు, దేనికి భయపడు. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంట్లో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ గారు ఆగండి, మా నాన్నగారు వస్తున్నారు ఆన్ ది వే, ఇప్పుడే మెట్రో దిగిర్రు అన్నాం అనుకో, అవుతుంది? అది ఆగదు. వచ్చే వరకు గిలగిల కొట్టుకొని పీకుతాడు. హార్ట్ స్ట్రోక్ కూడా అంతే. రైట్, ఇది బేసిక్. ఈ 2 బేసిక్. అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఈ 2 మాత్రమే కారణాలు అవుతాయి. ఎయిడ్స్కు 10 ఏళ్ళు బతుకుతావు, క్యాన్సర్కు మంచి నార్మల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అయితే జీవితాంతం బతుకుతావు, సచ్చే వరకు బతుకుతావు, అంటే 70 ఏళ్ళు బతుకుతావు. కొన్ని క్యాన్సర్లలో 2 ఏళ్ళకు పోతావు. బట్ ఏదైనా 10 నిమిషాల అకస్మాత్తుగా వచ్చే చావుల గురించి 2. నేను మాట్లాడేది 2. అకస్మాత్తుగా అంటే దేవుడు డిసైడ్ చేసిన ఈ 2. నేను అనేది యాక్సిడెంట్ కాకుండా, ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇవి కాకుండా ఏది నిన్ను ప్రాబ్లం క్రియేట్ చేయదు. అట్లనే మర్డరు, మానభంగం తప్ప ఏది చేసినా ఏం కాదు. మనిషికి మనిషి సహాయం లేకుండా ఎవడు చేస్తున్నాడు తల్లి? సహాయం ఎవడు చేస్తున్నాడు? ఎవడు చేస్తుండు? మీకు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే. అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే, వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా. డబ్బులు ఇస్తే పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడు అంటే, చివరికి నేను ఇన్నది ఏంటంటే, వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం. చాలా మంది గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తారు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిరు కాబట్టి. నేను అనేది ఏంటంటే, నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు. ఎగ్జాంపుల్, వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే, గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ. దోస్తు నడతాడు, ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది, ఓహో ఈయనకి దగ్గర పడ్డదిరా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం రావడం? ఏం లేదు, వాడు ఏదో కారు కొనుంటాడు, వాడు ఏదో కారు కొనుంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప
నేను అసలు డోంట్ కేర్, అంతే. నీ మనీని నిన్ను ఐ డోంట్ కేర్. ఒక పెద్ద తోపు 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 హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్? తెలుగు హీరోనే. తెలుగు హీరో చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు, మీరు వస్తారా ఆఫీస్కి, సో గురుగారు రావాలన్నా అంటే, ఏంది మేము రావాలన్నా గురుగారి దగ్గరికి ఓ అంటే నేను అడిగిన ఏందంటే అని అడిగిన. చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్, 2 లక్షలు చెప్పన్నా అనగానే, ఓకే అండి గురుగారు వస్తారు గురుగారు మీ దగ్గరికి, 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా? తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోకెట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుండు వాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేర్ చేయం, స్టేటస్ను మనం కేర్ చేయం. ఎందుకంటే చూసి తంగైపోయినాం. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే, నీకు ఉల్టా ప్రశ్న ఇస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఏజ్ చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా. నేను డబ్బు లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా, డబ్బు ఉన్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బు లేనోడిని డబ్బు ఉన్నోడిగా చేయడమే నా మోటో. సో మామూలు మనిషిని సెలబ్రిటీగా చేయడమే నా మోటో. ఓకే, ఇదే ప్రశ్న నాకు మైండ్లో రన్ అవుతుంది. మీరే ఆన్సర్ చెప్పారంటే, సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ? యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే, వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహా విద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు, ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. మరి స్టార్ట్ చేశారా వామాచారం? అదేళ్ళ నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోద్దా సార్? ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా? మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటుంది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటుంది. ఏ టైంలో ఓపెన్ ఉంటుంది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో వెళ్ళి నేను 100% అవుతాను. 100% అవుతా. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈయన లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లయితాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న ఇష్టం. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తాను లైఫ్ మారిపోతుంది. అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిరండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి, మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీపదీయాల్సిన పని లేదు.
ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్కి వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ వేరే ఉంటుంది, అంబానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి వేరే వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు ఏజ్. నేను అదే చెప్తున్నా. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక్కటే, ద బిగ్గెస్ట్ స్కామ్ ఈజ్ జాబ్. జాబ్ అనేది స్కామ్ అంటారు. ఉద్యోగం అనేది స్కాము. నీ కోసం నువ్వు కష్టపడకపోతే మంది కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నావు. నువ్వు జీవితాంతం ఈ ఛానల్ యాంకర్గా పనిచేస్తావా, లేకుంటే నువ్వు ఓన్గా ఇండివిజువల్ పాడ్కాస్ట్ సిస్టమ్ పెట్టుకుంటావా, లేకపోతే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది నీ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నీ నక్షత్రం ఏంది డైరెక్ట్ చెప్తావా? అశ్విని నక్షత్రం, మేషరాశి. సో ఏలినాటి శని నడుస్తుంది. డబ్బులు లేకుండా ఏం చేసినా నువ్వు తోపు, అంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకు. ఓకే, రెండోసారి ఏలినాటి శనిలో ఉన్నావు. నేను బోటికి పెడతా, నేను నా దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి, 3%కి ఎవడో అప్పు తీసుకుంటా అన్నాడు, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓకే, ఈ జీవితంలో అతిపెద్ద తప్పు చిట్టీలు వేయడము, అప్పులు ఇవ్వడము. అంతే, ఈ రెండేస్తే బిస్కెట్. ఓకే, ఇవి పోవద్దు. డబ్బు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించగలిగినటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చిండు. ఏమిచ్చిండు? నీకంటూ ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకంటూ ఇండిపెండెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకో, ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని నీకున్న పరిచయాలను ఉపయోగించి బతిమలాడుకొని బామాలుకొని పోడ్కాస్ట్ చేసుకో, అయిపోయింది. సో నా దశ బాగుంటది అంటారా? తిరుగులేదు. సో నేను అనేది ఏంటంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను అనేది ఇట్లనే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణ కెమెరామెన్ ఉన్నాడు. మరి కెమెరామెన్ ఏమవుతాడా? తోపు అవుతాడా? కెమెరామెన్ తోపు అవుతాడు. ఎట్లయితాడా? 2 కెమెరాలు కొనుక్కొని కిరాయికి ఇచ్చుకుంటే కెమెరామెన్ తోపు అవుతాడా? ఆబ్వియస్లీ. నేను అనేది ఏంటంటే నీలో 12% కసి ఉంటే నువ్వు పైకి వస్తావు. రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిది ఎక్కడా ఉండదు. ప్రపంచంలో రిస్క్ లేకపోతే జీవితం లేదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు 4 రోజులు ఖాళీగా కూర్చో, రిస్క్ తీసుకొని నువ్వు పైకి రా. నేను ప్రతి మనిషి జీవితంలో రిస్క్ ఉంటుంది. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారా? కర్మలు అనేవి అసలు నేను నమ్మను. కర్మ అనేదే లేదంటారా? నేను నమ్మను. ఇన్స్టెంట్ కర్మ కదా జరుగుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, రోజు కటికోడు మటన్ కొట్టేటోడు షాపులో రోజు 100 మేకలు చంపుతాడు. ఏమవుతుంది వానికి? ఏం కాదు. అది పక్కకు పెడదాం. భారతదేశంలో ఉరిశిక్ష పడ్డోళ్లకు ఉరిశిక్ష చేసేందుకు ఒక మనిషి ఉంటాడు. ఏమవుతుంది ఆయనకు? సో మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రమే నేను నమ్ముతా. నిజమేనా సార్? ఇది ఒకటే నేను నమ్ముతా. కానీ నువ్వు కూడా శుద్ధపూస అయి ఉండాలి. నేను అనే పాయింట్ ఏంటంటే అమాయకత్వమేగా, ఏం తప్పు చేయకుండా. ఇప్పుడు నువ్వు మంచిదానివి అంటే నేను చూసిన దగ్గరికి సమాజంలో మన సమాజం ఎట్లుంటదంటే, మొగోడు డబ్బు సంపాదిస్తే అరే దొంగరా లంగపల్లి సంపాదించిండ్రా అంటది, అమ్మాయి అయితే ఒళ్ళమ్ముకొని సంపాదించిండ్రా అంటారు. అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరికైనా, ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఈ 2 పదాలు వాడతారు. వీటిని నువ్వు ఎంటిక తీసేసినట్టు తీసేస్తే నువ్వు సక్సెస్. ఇట్లా తీసి ఎంటకాడ పడేయాలి. చేసిన పో అను, అయిపోయింది. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు, అసలు పట్టించుకోవద్దు. మనకి చెడ్డ పేరు వస్తుందని భయం కూడా అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు? గురూజీ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్, ఇంకా కలిసినారా మీరు అని అడిగిన అమ్మాయిని. నీ మొగడు సైకో కదమ్మా, ఎట్లా కలిసినావు అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ అదే. నీ మొగడు సైకో కదా, ఎట్లా కలిసినావు? నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన. అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి, డివోర్స్ తీసుకొని అడిగిన. చెప్పిన. అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే, నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మొగోనికి ఏం నాశనం కాదు. మొగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా 100 పైసలు ఉంటే
వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది. హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 million ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది. ఏజ్ తో సంబంధం లేదు, బ్యాంక్ అంటే బ్యాలెన్స్ మగోనికి ఏజ్తో సంబంధం లేదు, మగోనికి ఏజ్తో సంబంధం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా సపోజ్ నీకు రేపు పొద్దున అష్టమశని వచ్చినప్పుడు అర్ధాష్టమశని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు. అప్పుడు ఇంకో సైకో అప్పుడు అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్ళకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ. అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున మళ్ళీ నువ్వు మళ్ళీ బోటికి పెట్టుకోనో లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు. మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళొల్లి అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు.